మన్నాను కురిపించితివి యెహోషువ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యము కోసము, నీ మాట కోసము ఆశ కలిగి ఎదురు చూస్తుంటుండగా దేవ, మా అందరితో నీవు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. యెహోవా హృదయములను లక్ష్యపెట్టును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడైనటువంటి యెహోవా మన యొక్క పై రూపమును కాదు కానీ మన యొక్క హృదయమును లక్ష్యపెట్టువాడుగా ఉన్నాడు. మన హృదయాంతరంగమును ఆయన పరిశీలించువాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి మనము మన యొక్క హృదయములను సరిచేసుకునే వారిగా, మన యొక్క హృదయములను సిద్ధపరచుకునే వారిగా, మన యొక్క హృదయములలో దేవుని యొక్క మాటలు కలిగి, దేవుని యొక్క చిత్తము ప్రకారము ఉండటానికి మనమందరము కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు, ఆయన హృదయాన్ని లక్ష్యపెట్టేటువంటి దేవుడు. అయితే ఈ లోకంలో మనం చూసినప్పుడు శరీరానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు దేన్ని బట్టి ఇతరుల్ని లక్ష్య పెడతారు అంటే, ప్రతి ఒక్కరు దేన్ని బట్టి ఇతరులకి విలువనిస్తారు అంటే, ప్రతి ఒక్కరు దేన్ని బట్టి ఇతరులను ప్రేమిస్తారు అంటే పై రూపమును బట్టి ప్రేమించేవారిగా ఉంటారు. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెడతా ఉంటారు. మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు. అలా చూసి ఆ రూపమును బట్టి వాళ్ళు లక్ష్య పెడతా ఉంటారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు మనిషి యొక్క పైరూపమును కాదు కానీ హృదయమును లక్ష్య పెడతాడని, ఆయన హృదయమును పరిశీలించే దేవుడని, ఆయన హృదయమును ఎరిగిన దేవుడని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. ఈ లోకములో మనుషులకు ఉన్నటువంటి ఆలోచనలు దేవునివి కావు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము ఏంటంటే మనిషి హృదయములో, మనిషి హృదయాంతరంగములో విశ్వాసము కలిగి ఉండాలి. మనిషి హృదయాంతరంగంలో దేవుని ఉద్దేశం ప్రకారం జీవించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనుషులు పైరూపాన్ని చూసి మనుషుల్ని లక్ష్య పెడతా ఉంటారు. పైరూపాన్ని చూసి ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేవుడు హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు. ఈ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ యొక్క హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు ఎవరు లక్ష్యపెట్టట్లేదని, పైరూపాన్ని బట్టి నేను ద్వేషిస్తున్నారని, పైరూపాన్ని బట్టి నేను లక్ష్య పెట్టట్లేదని నువ్వు అనుకుని ఆలోచన చేస్తున్నావేమో, దిగులు పడకు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా హృదయములను లక్ష్య పెట్టువాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, నీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసము, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రార్థన, నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని పట్ల ఆసక్తిని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హృదయమును లక్ష్య పెట్టేటువంటి దేవుడు ఆయన. హృదయమును చూసేటువంటి దేవుడు, హృదయమును ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి మనుషులు పైరూపాన్ని బట్టి, మనుషుల యొక్క శరీరం యొక్క ఆ యొక్క పోలికలను బట్టి మనుషులు లక్ష్య పెట్టొచ్చు, లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ మన హృదయాన్ని చూసి ఆయన లక్ష్య పెడతా ఉన్నాడు. కాబట్టి మనము మనుషులకు కనిపించాలని మనం భక్తి కాదు కానీ, మనుషులు చూడాలని మన ప్రయత్నం కాదు కానీ, మన తాపత్రయము కాదు కానీ, నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే హృదయాంతరంగములలో వారి జీవితాన్ని సరిచేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి మనుషులకు కనపడాలని కాదు మన భక్తి, మనుషులు గుర్తించాలని మన భక్తి కాదు కానీ, మన హృదయాన్ని పరిశీలించే దేవుడు, మన హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు, మన హృదయాంతరంగంలో ఎలాంటి భక్తి కలిగి ఉన్నామో అనేది మనము ఈ ఉదయకాల సమయంలో మనము పరిశీలించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన హృదయమును పరిశీలిస్తూ ఉన్నవాడు. కాబట్టి ఈరోజు చాలామంది మనుషులు మనం చూసినప్పుడు వారు మనుషులకు కనపడాలని భక్తి చేస్తున్నారు, మనుషులు గుర్తించాలని భక్తి చేస్తూ ఉన్నారు. అది నిజమైనటువంటి భక్తి కాదు. ఎందుకంటే దేవుడు ఆ భక్తిని అంగీకరించడు. ఎందుకంటే యెహోవా హృదయములను లక్ష్యపెట్టును. కాబట్టి మన హృదయములను సరిచేసుకుంటూ, మన హృదయములను శుద్ధీకరించుకుంటూ
దేవుని యందు విశ్వాసములో ముందుకు కొనసాగే వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే ఆ విధముగా మనం ఉంటామో దేవుడు మనల్ని లక్ష్యపెడతాడు. దేవుడు మన హృదయ వాంఛలను తీర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి మనమందరము కూడా దేవుడు హృదయమును లక్ష్యపెట్టేవాడు కాబట్టి మన హృదయములను శుద్ధీకరించుకొని ఆయన కోసం సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. నువ్వు హృదయములను లక్ష్యపెట్టే దేవుడవు తండ్రి. మా హృదయములను శుద్ధీకరించుకుని, మా హృదయములను పవిత్రపరచుకుని, భక్తి కలిగి ఉండే కృపను మాకందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనలు ఏకీభవించిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.